ఆత్మీయ జీవితంను ప్రారంభించిన ప్రతి ఒక్కరూ సంఘముగా అభివృద్ధి చెందుట ద్వారా మాత్రమే ఎదగగలుగుతారు. ఈ రోజున మరి ఆత్మీయంగా ఎదగవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరిపైన ఉంటున్నది. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంటున్నది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటను మనం గమనించగలుగుతాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంతమున వరకు మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలన్నటువంటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆత్మీయంగా మన జీవితాలు రోజు రోజుకి ఒక మెట్టు పైకి ఎదిగే స్థితిలో మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడని దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉంటున్నది. అదే రీతిగా ఒకవేళ మనము ఆత్మీయ స్థితిలో ఎదగని వారముగా, ఆత్మీయ స్థితిలో ఎలాంటి అభివృద్ధి లేకుండా గనక మనం జీవిస్తే వాక్యం ఏమని తెలియజేస్తూ ఉంటున్నదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలు అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అని చెప్పేసి పౌలు గారు అంటున్నారు. అంటే ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేనటువంటి వారు ఎవరంటే, శరీర సంబంధులుగా లేదా పసిబిడ్డలుగా ఉన్నటువంటి వారు అని మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటను తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎలా ఎదగాలి అంటే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నది. ఏ విధంగా ఎదగాలి ఆత్మీయ జీవితంలో, మనం ఏ విధంగా ఎదగాలనంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని చెప్పేసి అపొస్తలుడైనటువంటి పేతురు గారు ఈ మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. మన ఆత్మీయ స్థితిలో ఎలా ఎదగాలనంటే, ఒక జన్మించినటువంటి శిశువు తల్లి పాల వలన ఏ విధంగా అయితే ఎదుగుతూ వస్తాడో, ఆత్మీయ జీవితంలో కూడా క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారమై వాక్యమును పాల ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈ విషయాన్ని పేతురు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. అయితే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ఎదుగుదలలో మొట్టమొదటి మెట్టుగా గనక మనం గమనిస్తే ఎలా ఎదగాలి ఆత్మీయ జీవితంలో అంటే, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై మనము ఎదగాలి. ఆ క్రొత్తగా జన్మించినటువంటి శిశువు తల్లి పాలన ఏ విధంగా అయితే అపేక్షించు ఎదుగుతూ వస్తూ ఉంటాడో, మన జీవితంలో కూడా మరి వాక్యం అన్నటువంటి పాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందింప చేసుకుంటూ మనము ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి అంటే, మొదటిగా క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఎదగాలి. రెండోదిగా కనుక గమనిస్తే, అడవి పువ్వుల వలె మనము ఎదగాలి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని నేను అలంకరింపబడలేదు. అడవి పువ్వులను చూడండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నాడు. అడవి పువ్వులు ఎంత సమస్తమైనటువంటి సుందరముతో అవి ఏ విధంగా ఎదుగుతూ ఉంటున్నాయో, దేవుడు వాటిని ఏ విధంగా ఎదిగింపజేస్తూ ఉంటున్నాడో, నిన్ను కూడా దేవుడు ఆ విధంగా ఎదిగింప చేస్తాడు. అంటే నువ్వు ప్రతి దాని గురించి చింతించడం కాదు, కానీ
అడవి పువ్వులను దేవుడు ఎదిగింపజేస్తున్న రీతిగా దేవుడు నిన్ను కూడా ఎదిగింపజేస్తాడు. అంటే వాటిని సైతం దేవుడు ఎదిగింపజేస్తున్నాడే, వాటికంటే నువ్వు శ్రేష్ఠుడవు కాదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుడు మిమ్మల్ని కూడా ఎదిగింప చేయగలడు. నీ ఆత్మీయ జీవితము ఒక అడవి పువ్వు ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉంటున్నదో, నీ ఆత్మీయ జీవితం కూడా ఆ విధంగా ఎదగాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అడవి పువ్వులు మరి దేని మీద ఆధారపడుతున్నాయి అంటే దేవుని మీద ఆధారపడుతున్నాయి. నీ ఆత్మీయ జీవితము కూడా ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ రోజున నీ ఆత్మీయ స్థితి, నీ ఎదుగుదల, నీ అభివృద్ధి మనుషుల మీదనో పరిస్థితుల మీదనో ఆధారపడి ముందుకెళ్ళడం కాదు, కానీ నేను సృష్టించిన సృష్టికర్త మీద నువ్వు ఆధారపడి నువ్వు ముందుకెళ్ళాలి. మొదటిగా కొత్తగా జన్మించిన శిశువు వలె ఎదగాలి. రెండవదిగా అడవి పువ్వు వలె, అంటే దేవుని మీద ఆధారపడి ముందుకు నువ్వు వెళ్ళవలసినటువంటి వాడవై ఉన్నావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియ సంగమ, ఈ రోజున గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక 15 సంవత్సరాలు లేకపోతే 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోనండి. అతను పుట్టినప్పటి నుంచి అదే స్థితిలో కనుక ఉంటే అది ఎదుగుదల కానే కాదు, అది నిజమైనటువంటి ఎదుగుదల కానే కాదు. అంటే ఎక్కడో లోపం ఉందని అర్థం. ఈ రోజున నీ ఆత్మీయ స్థితి కూడా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా నువ్వు ప్రభువును తెలుసుకొని ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుదల లేకుండగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా నీ స్థితి ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తివి కాదు. ఒకసారి ఆలోచించేయాలి. నీ ఆత్మీయ స్థితి అభివృద్ధిలో ఉన్నదా, లేకపోతే నీ ఆత్మీయ స్థితి కుంటుపడిన స్థితిలో ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఒక కొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా అయితే ఎదుగుతున్నాడో, పాల వలన శిశువు ఎదుగుతున్నాడు, నువ్వు వాక్యం ద్వారా నువ్వు ఎదగాలి. రెండోదిగా అడవి పువ్వులు ఎదుగుతూ ఉన్నాయి, దేవుని మీద ఆధారపడి ఎదుగుతూ ఉన్నాయి. చక్కగా ప్రతిరోజు నువ్వు దేవుని పైన ఆధారపడి, దేవుని పైన ఆనుకొని నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పొందుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటున్నది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది ఈ రోజున నువ్వు ప్రభువును తెలుసుకొని నీ ఆత్మీయ స్థితి ఎలాగున్నది? పైకి ఎదుగుతున్న స్థానంలో ఉన్నదా, లేక క్రిందికి దిగిపోతున్న స్థానంలో ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైనటువంటి వారలారా, నిజమే, ఒక శిశువు, పుట్టిన శిశువు సంవత్సరమైనా, 2 సంవత్సరములైనా, 3 సంవత్సరములైనా, 4 సంవత్సరములైనా అతనిలో ఎలాంటి మార్పు లేకుండా, ఎదుగుదల లేకుండా ఉన్నాడంటే ఎంత తల్లిదండ్రులకు ఎంత బాధాకరంగా ఉంటుందో, నీవు కూడా ప్రభువును తెలుసుకున్న తర్వాత నీ ఆత్మీయ స్థితి అభివృద్ధిలోనికి రాకుండా ఉంటే నీ సృష్టికర్త కూడా బాధపడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారలారా, నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉన్నదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంటున్నది. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 10-11 వచ్చిన కనుక మనం చూస్తే, బెరయ పట్టణస్థులు ఆసక్తితో వాక్యమును అంగీకరించి లేఖనములను పరిశోధించిరన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. చూడండి, వాక్యమును అంగీకరిస్తున్నారు, లేఖనములను పరిశోధిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మరి ఎన్నో ప్రసంగాలు వింటున్నటువంటి నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ కుంటుపడిన స్థితిలో ఉన్నట్లయితే ఈరోజే ప్రభువా నా ఆత్మీయ స్థితిని మెరుగుపరచండి, నా ఆత్మీయ స్థితిని అభివృద్ధిలోనికి నడిపించండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదామా? ప్రభువా నా ఆత్మీయ స్థితిని మార్చండి. ఎలా మార్చబడుతుంది? దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నీ ఆత్మీయ స్థితి అభివృద్ధిలోనికి వస్తుంది.